ఆట ఆడితే గ్రౌండ్లోనే ఆడాలి, కానీ బయట ఆడితే ఏం మజా ఉంటుంది. కొడితే 6 కొట్టాలి, కానీ సింగిల్స్ డబుల్స్కే పరిమితమైతే ఏముంటుంది కిక్. తన రాజకీయ చాణుక్యంతో స్టేట్లోనే కాకుండా సెంట్రల్ పాలిటిక్స్లో కూడా చక్రం తిప్పుతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. 360 డిగ్రీల స్పీడ్తో దూసుకెళ్తున్నారు. రాజకీయ మైదానంలో 100% స్ట్రైక్ రేట్తో దుమ్ము లేపుతున్నారు పవన్. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారే పాలిటిక్స్లో కలబడి నిలబడతారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్గా చెప్పవచ్చు. తన మార్కుతో రాజకీయ చదరంగంలో దుమ్ము లేపుతున్నారా పవన్ కళ్యాణ్? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఒక్కసారి కలబడి నిలబడితే భవిష్యత్తు తరాలు కూడా వాడి చెప్పులు మోస్తాయనే మాటలను పవన్ నిజం చేస్తున్నారు. అటు పాలిటిక్స్, ఇటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు డిప్యూటీ సీఎం. ప్రధాని మోదీ అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేస్తూ ఎన్డీఏ కూటమిలో పవన్ 100కు 100 మార్కులు కొట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న ఆయన తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జమిలి దిశగా మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దక్షిణాదిన ఏపీ మినహా ఇతర రాష్ట్రాల్లో పట్టు చిక్కడం లేదు. దీంతో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు పవన్ ఆపరేషన్ సౌత్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడం పైన బీజేపీ, జనసేన ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందుకోసం 2 పార్టీలు కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ ఒక్కసారిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వారాహి దీక్ష చేశారు. తిరుపతి లడ్డూ వివాదం వేళ ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహించారు. సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు తిరిగి పవన్ ఎన్డీఏ భవిష్యత్తు కోసం కీలక బాధ్యతలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు 3 దిక్కులా కాషాయ జెండా ఎగురుతోంది. కానీ ఒక్క సౌత్లో మాత్రం పట్టును కోల్పోతోంది. దీంతో ఎలాగైనా సౌత్ సవారీ చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కమల వికాసం కోసం ప్రధాన అస్త్రంగా జనసేన అధినేత పవన్ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ పవన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అందులో భాగంగా పవన్ ముందుగా తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాలు సందర్శనకు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 4 రోజుల పాటు ఈ 2 రాష్ట్రాల్లోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుచ్చై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ చేసిన డిమాండ్కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. ఈ సందర్భంగా కమల వికాసానికి జనసేనానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా బీజేపీ వ్యూహాలకు పవన్ పూర్తి మద్దతు ఇస్తున్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్కు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చారు. పవన్ తాజా పర్యటన దేవాలయాల సందర్శన కోసమే అయినా భవిష్యత్తు కోసం వేస్తున్న కీలక అడుగుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇటు ఏపీలోనూ జనసేన ప్లీనరీ వేదికగా పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
తమిళనాడులో పవన్ చేసే పర్యటన అక్కడి రాజకీయాల్లో మార్పులు తెచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ పవన్ ఆధ్యాత్మిక ఆలయాల సందర్శన ఉంటుంది. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలతో పవన్ కళ్యాణ్ దక్షిణాదిన పూర్తిస్థాయి హిందుత్వ లీడర్గా అవతారం ఎత్తుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ దక్షిణాది టూర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పర్యటన సమయంలో పవన్ ఎవరెవరిని కలుస్తారు, ఏ అంశాలపై మాట్లాడతారు అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.